Beloved God, help us all to love you more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Dhamma till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగు మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. బాబా की जय. తండ్రి బాబా దయచేసి మిగిలిన వారందరూ మ్యూట్ లో పెట్టుకోండి. బాబాకి జై. ప్రీతమ మెహర్ ప్రభు సహజీవన కార్యక్రమం అనేటటువంటి ఒక మధుర చట్టాన్ని ప్రారంభించి చట్టం ద్వారా మనకి ఆయన యొక్క చరిత్ర విశేషాలని, ఆ విశేషాల్లో ఉన్న రహస్యాన్ని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అందుచేత ఆ ప్రభుకి 1,000,000 కోటి పాదాభివందనాలు మీ తరఫున, నా తరఫున, యావత్ భక్త కోటి తరఫున సమర్పించుకుంటున్నాను. నిన్న మన శ్రీబాబుకి ఒక ప్రతిపాదన నేను చెప్పినప్పుడు మీరు దాన్ని అలా వద్దు అని అన్నారని బాబు కూడా చెప్పాడు నాకు. ఇలాగే కానివ్వండి అని అన్నారట. అందుచేత అలాగే కానిద్దాము. ఇప్పుడు మనం ప్రేమ సాగరం అంటే ఇందులో భాగంగా ప్రేమ సాగరం జయబాబా ప్రభు చరిత్రం, ప్రేమ సాగరం అప్పుడు వచ్చిన 11 వాల్యూమ్స్ సైడ్లోకి వచ్చే సరే. అయితే ప్రభు చరిత్రం 10వ భాగంలో మనం ఒక చాప్టర్ 4,223తో ఒక చాప్టర్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ స్కాట్స్డేల్ అండ్ న్యూయార్క్ అనే చాప్టర్ ని బాబు చదువుతాడు. జాగ్రత్తగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. కానీ నాన్న అవతార్ మెహర్ బాబాకి జై. 1956 న్యూయార్క్. ఐవి జ్యూస్ మరియు చార్మియాన్తో బాబా. అక్కడ ఫోటో ఉంది, చూడండి. నాన్న స్లోగా చదువు. మరునాడు ఉదయం 8:50 బాబాను ఆహ్వానించడానికై న్యూయార్క్ రైల్వే స్టేషన్ లో ఐవి జ్యూస్ ఎదురు చూస్తోంది. స్టేషన్ నుండి బాబా తన మండలితో పాటు న్యూయార్క్ లోని స్కాట్స్డేల్ ప్రాంతంలో ఉన్న 14 కోహనీ వీధిలోని కేటే ఫెర్రిస్ ఇంటికి బయలుదేరారు. బాబాకు వసతి ఏర్పాట్లు చేయబడ్డాయి. స్త్రీ మండలి వారు బాబాతో ఉన్నారు. పురుష మండలి వారికి మరొక చోట బస ఏర్పాటు చేయబడింది. జీన్ ఏడ్రియల్ కు, ఫిలిస్ ఫ్రెడరిక్ కు కేటే ఫెర్రిస్ తో పరిచయం ఉంది. కానీ ఫిలిస్ ఒక్కసారే ఆమెను కలిసింది. అయినా ధైర్యంగా ఆమెను, నీ ఇంటిని మెహర్ బాబా కొరకు 15 రోజులు ఉండేందుకు ఇవ్వగలవా అని అడగడం, దానికి సమాధానంగా వెంటనే ఆమె, దానిదేముంది, తప్పకుండా ఇవ్వగలను అని అంగీకరించడం జరిగింది. ఫెర్రిస్, ఫిలిస్ వీరిద్దరూ బాబా రాక కొరకు ఎదురు చూస్తున్నారు. కారు ప్రమాదం తరువాత బాబాను చూడడం ఫిలిస్ కు ఇదే మొదటిసారి.
ఆమె బాబా చేతిని మౌనంగా తన చేతిలోనికి తీసుకుంది. బాబా నిరాశ చెందవద్దని సంజ్ఞ చేశారు. బాబా కొరకు ఆది సీనియర్, మెహర్జీ చక్రాల కుర్చీని సిద్ధం చేశారు. అది చూసిన ఫిలిస్ గొంతు మరొకసారి మూగబోయింది. భగవంతుడు శాశ్వతంగా సిలువ వేయబడుతున్నప్పుడు సైతం ఉల్లాసంగా ఉంటాడు అని మిట్టిల్ బీచ్ లో ఉండగా ఫిలిస్ కి చెప్పి ఆమెలోని విషాదాన్ని బాబా మటుమాయం చేశారు. బాబా ఉండేందుకు ఏర్పాట్లు చేసిన ఆ ఇంటి ప్రాంగణంలో ఫెర్రిస్ ఇరుగు పొరుగు వారంతా అనుకోకుండా సెలవులకు వేరే ప్రాంతాలకు వెళ్లారు. అందువలన ప్రాంగణంలో బాబా స్త్రీ మండలి సభ్యులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉంది. హాయిగా ఏకాంతంగా ఉండగలిగారు. బాబా తనకు జరిగిన కారు ప్రమాదం ఘటనను గుర్తు చేసుకుంటూ, అమెరికా ఖండం చాలా కాలంగా నా రక్తాన్ని కోరుతోంది అని అక్షర ఫలకం మీద ఫిలిస్తో చెప్పారు. అయితే ఆ సంఘటన అంతా కూడా తాను అనుకున్నట్లే జరిగింది అన్నట్లుగా చిరునవ్వుతో మళ్ళీ అదే విషయాన్ని చెప్పారు. ఫెర్రిస్ ఇంటికి బాబా వచ్చిన వెంటనే ఫ్రెడ్ మరియు ఎల్లా వింటర్ ఫీల్డ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. జూలై 16వ తేదీన ఐవీ జ్యూస్ చార్మియాన్ స్కార్స్డేల్ కు వచ్చారు. చార్మియాన్ మెహ్రాను, గోహెర్ను డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాల్సి ఉంది. బాబాతో అక్కడ ఉంది కదా 1956 చెప్పాను. మరియు చార్మియాన్ తో ఫోటో ఉంది, బాబా తీసుకుంది. ఒకసారి అందరినీ చూస్తూ మన పుస్తకాలు చెప్పాను, స్టార్టింగ్ చెప్పాను. బాబాతో జూలై 16వ తేదీన ఐవీ జ్యూస్ చార్మియాన్ స్కార్స్డేల్ కు వచ్చారు. చార్మియాన్ మెహ్రాను, గోహెర్ను డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాల్సి ఉంది. బాబాతో ఐవీ జ్యూస్ గంట సేపు మాట్లాడవలసి ఉంది. బాబా తాను ప్రచురించాలని అనుకుంటున్న పుస్తకాన్ని గురించి ఆమెకు తెలియజేశారు. అదే పుస్తకం విషయమై డాక్టర్ ఘని చనిపోయే ముందు వరకు బాబా డిక్టేట్ చేసిన కొన్ని విషయాలను రాసుకున్నాడు. ఆ విషయాలను బాబా ఇప్పుడు ఒక పుస్తకంగా ప్రచురించాలనుకుంటున్నారు. తరువాత బాబా నేను చెప్పి వ్రాయించిన విషయాలను గురించి ఘని ఏం చేశాడో, ఎంతవరకు వ్రాసిపెట్టాడో తెలియదు. ఇప్పుడు నేను ఆ వ్రాతపతిని నాతో తీసుకుని వెళ్ళి తిరిగి మొత్తం పుస్తకాన్ని మళ్ళీ అన్నారు. ఇదే చివరకు గాడ్ స్పీక్స్ పుస్తకంగా ప్రచురితమైంది. బాబా చాలా అలసటగా ఐవీ జ్యూస్ వైపు చూసి, నువ్వు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు, నీకు విశ్రాంతి అవసరం. నేనైతే అంతులేని అలసటను అనుభవిస్తూనే ఉన్నాను. ముందెన్నడూ ఇంతగా అలసిపోలేదు. ప్రపంచంలోని ఈనాటి పరిస్థితులు నాకు విసుగు కలిగిస్తున్నాయి. నేను మాత్రం తిరిగి నా శాశ్వతానంద స్థితికి చేరుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. కానీ నేను ఇంకా ముందుకు సాగాలి, తప్పదు. నువ్వు కూడా అదే విధంగా పని కొనసాగించక తప్పదు. పని చేసి తీరాలి. నేను యూరోప్ దేశం వెళ్ళిపోయాక నువ్వు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకో. శీతాకాలం నాటికి నువ్వు శక్తిని బలాన్ని పుంజుకోవాలి. ముందు ముందు ఎదురయ్యే వాటన్నింటినీ తట్టుకోవాలి కదా అన్నారు. నవంబర్ 15వ తేదీ నుండి నా ప్రేమోజ్వల జీవితం ప్రారంభమైనప్పుడు ప్రపంచమంతా తలక్రిందులవబోతోంది. వైపరీత్యాలు సంభవించనున్నాయని బాబా చేతితో సంజ్ఞ చేశారు. ఎక్కడ చూసినా అల్లకల్లోలమే ఉంటుంది అన్నారు. ఆ తర్వాత తిరిగి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, వైపరీత్యాలు అన్ని వైపుల నుండి ప్రపంచాన్ని కమ్మేస్తాయి. దాని బారి నుండి కొందరే తప్పించుకుంటారు. తొందరలోనే ప్రపంచమంతా భగవంతుని కొరకు ఎలుగెత్తి విలిపిస్తుంది అన్నారు. ఆ తరువాత
బాబా మరియు స్త్రీ మండలి వారంతా న్యూయార్క్ నగరంలో ఉన్న ఐవీ జ్యూస్ కి చెందిన అపార్ట్మెంట్ కి కారులో బయలుదేరి వెళ్లారు. బాబా న్యూయార్క్ లో ఉన్న రోజుల్లో రాత్రి కాపలా కొరకు 16-18 సంవత్సరముల వయసు గల బాలుడు కావాలన్నారు. అతడు అప్పటికే బాబా ప్రేమికుడు కానివాడై ఉండాలి. అంతేగాక బాబా చక్రాల కుర్చీలో కూర్చున్నప్పుడు అటు ఇటు తీసుకువెళ్ళడానికి చాలినంత శక్తి గలవాడై ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిచయస్తుల్లోని కొంతమంది యువకులను తీసుకువచ్చారు. ఫిలిస్ 2 హార్లెం బాలులను తీసుకువచ్చింది. ఒకడు ప్యూర్టోరికాన్ కు చెందినవాడు. అతని పేరు పీటో. కాన్ఫరెన్స్ ఉన్నాను, మాట్లాడుతాను. అంతేగాక బాబా చక్రాల కుర్చీలో కూర్చున్నప్పుడు ఇటు అటు తీసుకువెళ్ళడానికి చాలినంత శక్తి గలవాడై ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిచయస్తుల్లోని కొంతమంది యువకులను తీసుకువచ్చారు. ఫిలిస్ 2 హార్లెం బాలర్ను తీసుకువచ్చింది. ఒకడు ప్యూర్టోరికాన్ కు పీటో, మరొక బాలుడు ఐర్లాండ్ దేశానికి చెందిన క్యాథలిక్. పీటో అనే పేరున్న ఈ బాలుడు ఒక రోజున ఫిలిస్ ఇంటిలో ఆడుకుంటూ అక్కడున్న బాబా ఫోటోను చూసి, ఆ ఫోటోలో ఉన్నది భగవంతుడే కదా అన్నాడు. ఇప్పుడు అతన్ని బాబా వద్దకు తీసుకురాగా బాబా తన వేలితో పీటో గుండెలపై శిలువ ఆకారంలో ఉన్న లాకెట్ ని ముట్టుకున్నారు. వెంటనే ఆ బాలుడు, ఇప్పుడు ఈ లాకెట్ నాకు వరప్రసాదం అని మెల్లగా అన్నాడు. అది విని బాబా అవునన్నట్లుగా తల ఊపారు. అయితే ఆ 2 కుర్రవాళ్ళు చాలా చిన్నవారని, బలహీనంగా ఉన్నారని చెప్పి బాబా వాళ్లను పంపేశారు. చివరికి ఫిలిస్ స్కెనెక్టడీ నుండి తనకు వరసకు సోదరుడైన 18 సంవత్సరాల కైట్ మెక్ గెఫీని పిలిపించింది. అతడు అక్కడి ఆమ్ కాలేజీలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఒక కాలు చెయ్యి విరిగి అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి సహాయపడాలని ఫిలిస్ అతన్ని అర్థించగా అతడు డార్విన్ షాతో కలిసి బాబా వద్దకు వచ్చాడు. అతనికి ఎంతో కొంత డబ్బు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఆ బాలుడు ఆ పనికి అన్ని విధాలా సరిపోయాడు. అతడు బాబా వాడే అక్షర ఫలకాన్ని కూడా చదవగలిగేవాడు. ఒకసారి అతడు ఐవీ జ్యూస్ ఇంట్లో ఉండగా భగవదనుభవం అంటే ఏమిటి అని బాబాని అడిగాడు. బాబా తన నుదుటి భాగాన్ని చేతితో తాకి ఇలా చెప్పారు, అది ఒక తలనొప్పి వంటిది. ఆ తలనొప్పి నీకు ఒకసారి వస్తేనే గాని అది ఎలాంటిదో నీకు అర్థం కాదు అన్నారు. కీత్ తన వద్దకు వచ్చిన మొదటి రోజున బాబా అతనిని నాకు విధేయుడిగా ఉంటావా అని అడిగారు. అతడు అలాగే అన్నాడు. నిన్ను ఏదైనా చెడ్డ పని చెయ్యమని చెప్పినా కూడా నాకు విధేయుడిగానే ఉంటావా అని అడిగారు. విధేయుడిగానే ఉంటాను అన్నాడు. కీత్ ఈ విషయాన్ని తన తల్లికి ఉత్తరంలో వ్రాశాడు. ఆమె ఆంగ్లదేశ సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించే వ్యక్తి. ఈ వార్త విన్న అతని కుటుంబంలోని వారందరూ భయపడిపోయి తమ బిడ్డ ఎవరి కొరకు పనిచేస్తున్నాడో చూద్దామని స్కార్స్డేల్ వచ్చేశారు. కానీ బాబాను కలుసుకోగానే వారి సందేహాలని పటాపంచలయ్యాయి. మరో సందర్భంలో బాబా కీర్తిని నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడిగారు. అతడు ఖచ్చితంగా చెప్పలేను అని సమాధానం ఇచ్చాడు. బాబా డాక్టర్ అవుతావా అని అడిగారు. తర్వాత కొన్నాళ్లకు కీర్త్ నిజంగానే డాక్టర్ అయ్యాడు. బాబా అతనిని తన దగ్గర ఉంచుకున్నప్పటికీ అతనికి మాత్రం రాత్రి కాపలా పని అప్పగించలేదు. జూలై 17వ తేదీన ఫ్రెడ్ వింటర్ఫీల్డ్ ఒక బాలుడిని బాబా వద్దకు పంపించాడు. కానీ
బాబా అతన్ని ఆ రోజే తిరిగి వెనక్కి పంపించేశారు. నిజానికి బాబా దగ్గర కాపలా ఉండడం అన్నది చాలా ముఖ్యమైన పని. కానీ వచ్చిన బాలురు బాబా సంజ్ఞలను అర్థం చేసుకోకపోవడం వలనో, లేదా ఆయన చూపించిన అక్షర ఫలకాన్ని చదవలేకపోవడం వలనో బాబాకి కావలసిన పనులు చేయలేకపోయేవారు. అంతేకాక రాత్రి అంతా మెలకుగా ఉండడం అందరి వల్ల కాదు. శిక్షణ పొందిన మండలి వారు మాత్రమే బాబా కోరే విపరీత కోరికలను తీర్చగలిగేవారు. వారు మాత్రమే బాబా వద్ద రాత్రి కాపలా విధులను నిర్వహించగలిగేవారు. జూలై 18వ తేదీన ఐవి జ్యూస్ ఇంట్లో, వెస్ట్ 67వ వీధి, న్యూయార్క్ పట్నం వ్యక్తిగత సమావేశాలు అంటే ఇంటర్వ్యూస్ ప్రారంభమయ్యాయి. ఆ ఇంటికి బాబా, ఆది సీనియర్, గుస్తాజీ, మెహర్జీ వీరందరినీ ప్రతిరోజు ఉదయమే డార్విన్ షా కారులో చార్మియాన్ తీసుకువచ్చేది. వారితో పాటు కీత్ కూడా వచ్చేవాడు. మార్గరెట్ క్రాస్క్ కూడా ఆ కారులోనే ఉంది. బాబా కాలుకి ఇంకా ప్లాస్టర్ వేసి ఉండడం వలన కీత్ బాబాను చక్రాల కుర్చీలో తీసుకువెళ్ళేవాడు. బాబా పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ తన దర్శనార్థం వచ్చేవారిని కలుసుకోవడానికి అంగీకరించారు. చాలా మంది బాబాను కలుసుకునేందుకు వచ్చేవారు. ఐవి జ్యూస్, జాన్ బాస్ వారిని బాబాకు పరిచయం చేసేవారు. మొదటి రోజు బాబా ఉదయం 6 గంటలకే వచ్చారు. అది మండు వేసవి కాలం. ఎయిర్ కండిషన్ లేని ఆ ఇంట్లో ఊపిరి ఆడడం లేదు. చాలా రోజులుగా నిద్ర లేకపోవడం వలన బాబా చాలా అలసటగా ఉన్నారు. పైగా కాలుకు వేసి ఉన్న ప్లాస్టర్ వలన ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ కొంతమందితో జరిగిన వ్యక్తిగత సమావేశాలు పూర్తయ్యాక ఆయనలో దివ్య తేజం ఉట్టిపడుతున్నట్లు కనిపించింది. బాబా, మీరే చూడండి, వారి ప్రేమ నన్ను ఎలా తిరిగి సహజ స్థితికి తెచ్చిందో అంటూ నవ్వారు. ఇక్కడ చిన్న విషయం మీకు చెప్పాలి. అవతార పురుషుడు మానవ రూపంలో ఉన్నాడు. ఆ మానవ రూపంలో ఉన్నటువంటి అవతార పురుషుడు దైవీ లక్షణ సంపన్నుడే అయినప్పటికీ తాను మానవుడుగా భూమి తన విశ్వమానవ కార్యక్రమం నెరవేరుస్తున్నప్పుడు శక్తులనేవి ఆయన వాడుకోడు. మరి బాబా యొక్క ఆ యాక్సిడెంట్ వల్ల ఆయనలో ఆ శారీరకమైనటువంటి మార్పు ఏదైతే వచ్చిందో అది ఏమైంది, కొంతమందితో జరిగిన వ్యక్తిగత సమావేశాలు పూర్తయ్యాక ఆయనలో దివ్య తేజం ఉట్టిపడుతున్నట్లు కనిపించింది అని ఇక్కడ రాశారు. అంటే భగవంతుడు మానవుడై భూమి మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయన విశ్వమానవ కార్యక్రమం కోసం తన శరీరాన్ని ఒక విధంగా బలి చేస్తాడు, అలా బలి చేసినప్పుడు ఆయనకు వచ్చేటటువంటి ప్రతి కష్టము లేదా నష్టం కూడా అది అందరితో కూడా ప్రేమని పంచుకున్నప్పుడు ఆయనలో దివ్య తేజం ముట్టుపడుతున్నట్లు కనిపించింది అన్నారు. మనం కూడా మనతో కాకుండా, మన అనుకున్న వాళ్ళతో కాకుండా, స్నేహితులతో కాకుండా కేవలం బాబాతోనే మనం ఉండగలిగితే మనలో మానవ స్వభావమైనటువంటి ఏ అనర్థాలైతే చోటు చేసుకుంటాయో, ఏ చికాకులైతే మనకి స్టాప్ చేస్తూ ఉంటాయో అవన్నీ కూడా బాబాతో ఉన్నందువలన తప్పకుండా అది ప్రక్కకు వెళ్ళి నీలో ఉన్న ఇంతకు ముందు తేజము అంటే బాబాకి మనకి ఒకటే పదం వాడవలసి వస్తుంది. తేజము అంటే 2 విధాలు, ఒకటి దివ్య తేజము, మానవ తేజము. మానవుడికి కూడా తేజస్సు ఎందుకంటే పరిణామ క్రమంలో వికాసం పొందింది కదా చైతన్యం, అందుకే ఆ తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు మనలో ఉట్టిపడుతుంది బాబాతో ఉన్నప్పుడు. మనకి ఏ విధంగానూ అది మళ్ళీ అది ఏ బ్యాక్ అవ్వదు. ఒకసారి అది మనలో నశిస్తే మళ్ళీ బాబాతో ఉన్నందువల్ల మాత్రమే అది మళ్ళీ మనకి కలుగు.
చోటు చేసుకుంటుంది మనలోని. నాన్న కానీ కెన్నెత్ రోజ్, అతని భార్య జోసెఫైన్, వారి ముగ్గురు కుమార్తెలు న్యూజెర్సీ నుండి వచ్చి ఆ రోజు ఉదయం 7 గంటలకు మొదటగా బాబాను కలుసుకున్నారు. పళ్లతో నిండిన ఒక బుట్టను తెచ్చి తన పక్కన పెట్టమని బాబా చెప్పారు. ఆ బుట్టలో నుండి ఒక ద్రాక్ష పండును, ఒక చెర్రీ పండును వచ్చిన వారందరి చేతిలో బాబా స్వయంగా పెట్టేవారు. ఈసారి అమెరికా వచ్చినప్పుడు బాబాను కలిసిన వారిలో మేరియన్ ఫ్లోరెషీ అనే వనిత కూడా ఉంది. ఆమె ఎప్పుడు బాబాను, బాబా నీవు నా శక్తిని వాడుకోవాలని నా కోరిక అనేది. అందువల్ల ఆమెకు బాబా ఎనర్జీ అని మారు పేరు పెట్టారు. ఆ రోజు బాబా విశాలంగా ఉన్న ఐవీ జ్యూస్ గదిలో ఉన్న 11 గంటల వరకు, ఉదయం 11 గంటల వరకు సమావేశాలు కొనసాగిస్తూ ఎందరినో కలుసుకున్నారు. ఆ తరువాత వారినందరినీ వెళ్ళి తిరిగి 1 గంటకు రమ్మని పంపించారు. ఐవీ జ్యూస్ ఆ రోజు జరిగిన విషయాలను ఇలా గుర్తు చేసుకుంది. బాబాను కలిసేందుకు లభించే సమయం కేవలం 2 లేక 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయినా కూడా వివిధ ప్రదేశాల నుండి వివిధ రకాల జీవన విధానాలు గల వారంతా వచ్చి బాబాను కలిసి వెళ్ళే ఆ దృశ్యం చూడముచ్చటగా ఉండేది. కొంతమంది వచ్చేటప్పుడు జీవం లేనట్లుగా కనిపించినా తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం వారిలో మార్పు స్పష్టంగా తెలిసేది. కొత్తగా ప్రాణం పోసుకున్న వారిలా. చూసారా, ఇక్కడే మాకు ఎప్పుడే బాబా చెప్పారు, బాబాను కలిసి వెళ్ళే ఆ దృష్టి చూడముచ్చటగా ఉండేది. కొంతమంది వచ్చేటప్పుడు జీవం లేనట్లుగా కనిపించినా తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం వారిలో మార్పు స్పష్టంగా తెలిసేది. కొత్తగా ప్రాణం పోసుకున్న వారిలా కనిపించేవారిని ఇప్పుడే మనం రివ్యూ చేశారు ఆయన. మనం బాబాతో ఉంటే మనలో ఉన్నటువంటి సామాన్య శక్తులు అవి ఉత్తేజితం అవుతాయి. అత్యంత బాబాతోనే నిరంతరం ఉండడానికి మనందరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ నాన్న, కొందరు చిరునవ్వు నవ్వుతూ మురిసిపోయేవారు, మరికొందరు హృదయం బద్దలయ్యేలా రోధించేవారు. 3 రోజులుగా సాగిన ఈ ప్రక్రియ ప్రేమ విందులా ఉండేది. ఐవీ జ్యూస్ కి మొదటి రోజు మధ్యాహ్నం బాబా తన అక్షర ఫలకం మీద చూపిస్తూ, నీకు తెలుసా జాన్ బాస్ కొంతటి సేపటి నుండి మనమంతా టీ ఎప్పుడు తీసుకుందాం అని అంటున్నాడు అన్నారు. ఐవీ జ్యూస్ బాబాకి 7up సీత తాగమని ఇచ్చింది. బాబా తన తలపైన కుడి చేతిని ఉంచి, నేను ముందే 7upని అన్నారు. సాయంత్రం 6 గంటలకు బాబా తిరిగి స్కార్స్డేల్ కు వచ్చేశారు. చూడండి ఇక్కడ బాబా ఎంత మర్మగర్భంగా అన్నారు. 7up సీసా త్రాగమని ఐవీ జ్యూస్ ఇస్తే అది తన తలపైన కుడి చేతిని ఉంచి, నేను ముందే 7up అంటే అది మనకి కొంచెం లోతుగా వెళ్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే బాబా మనని ఒక విధంగా చిన్న పిల్లల్ని పెంచినట్టు పెంచుతున్నాడు ఆయన. ఈ 7up అన్నది ఇప్పుడు మనం చెప్పుకుంటే పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు నేను మీతో ప్రస్తావన చేయలేను. కొంచెం మీరే జ్ఞాపకొచ్చుకొని ఎప్పుడైనా అడగండి, దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం. నాన్న కానీ నాన్న, సాయంత్రం 6 గంటలకు బాబా తిరిగి స్కార్స్డేల్ కు వచ్చేశారు. మరునాడు జూలై 19వ తేదీన కెరోలిన్ ఫ్రే బాబాను కలిశాడు. ఆ రోజు మధ్యాహ్నం ఐవీ యొక్క మురీదులలో ఒకడు, ముఖ్య సహాయకుడు అయిన 33 సంవత్సరాల డాన్ యూగిన్ స్టీవెన్స్ వచ్చాడు. రబియా మార్టిన్ సూఫీ మతగురు శాన్ ఫ్రాన్సిస్కోలో బాబాను గురించి తన బృందానికి చెప్పినప్పుడు డాన్ తన అభిప్రాయాలతో తానున్నాడు. అతడు ఎనియత్ ఖాన్ కు అంకితమయ్యి ఉన్నాడు. డాన్ కు మరొక గురువు పట్ల నమ్మకం లేదు. కానీ అతను ముర్షీదా మార్టిన్ ని కలిసిన తరువాత తన అభిప్రాయాలను ప్రక్కన పెట్టి మెహర్ బాబా మార్గదర్శకత్వంలో నడుస్తున్న ఆమెను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. మే నెలలో 17వ తేదీన
మిర్టిల్ బీచ్ లో జరిగిన బాబా దర్శన కార్యక్రమానికి డాన్ రాలేకపోయాడు. ఒక్లహోమాలోని ప్రేగ్ నగరానికి వచ్చిన బాబాను కలిసేందుకు అనుమతి కోరాడు. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. డాన్ ని లైబ్రరీ లోపలికి తీసుకువచ్చి ఐవీ జ్యూస్ ఉత్సాహంగా, బాబా ఇదిగో నా బిడ్డ అని పరిచయం చేసింది. బాబా చిరునవ్వుతో, నువ్వు నీ బిడ్డ అని చెబుతున్నావు, కానీ నేను అతడు నా బిడ్డ అంటున్నాను అన్నారు. డాన్తో మాటలు గారడీ చేస్తూ, డాన్, మనమిద్దరం డాన్ అనగా సృష్టి ప్రారంభం నుండి అన్న భావనతో నుండి కలిసే ఉంటున్నాం, అంటే మనమిద్దరం డాన్ నుండి కలిసే ఉంటున్నాం అన్నారు. డాన్ మనసులో, ఓ భగవంతుడా, ఈయన ఎంతటి గట్టివాడు, అవతార పురుషుడు ఇక్కడ పదాలతో ఆటలాడుతున్నాడు అనుకున్నాడు. టీ కొరకు బాబా కొంతసేపు విరామం ప్రకటించారు. ఎడిన్ కార్ఫ్ను, మార్గరెట్ క్రాస్క్ను, షా కుటుంబాన్ని, జాన్ బాస్ను లోనికి పిలిచారు. టీ అందరికీ ఇచ్చే సమయంలో బాబా జనక మహారాజు కథను చెప్పారు. ఐవీ జ్యూస్ ఇంటిలో జరిగే అన్ని ఏర్పాట్లలో సహాయం అందించేందుకు డార్విన్ షా కుటుంబీకులు రోజు ఐవీ జ్యూస్ ఇంటికి వచ్చేవారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన విధులను కేటాయించడం జరిగింది. టెలిఫోన్లో మాట్లాడడం, బాబాను కలిసేందుకు వచ్చే వారికి సహాయం చేయడం మొదలగు పనులు వారు చేయవలసి ఉంటుంది. లేట్రిస్ షా బాబా పాదాల వద్ద కూర్చొని బాబా చెప్పే విషయాలు వింటూ, నేను బాబాను ప్రేమించాలి కదా, దానికి బదులు నేను ఆయన్ను ఆరాధిస్తున్నానేమిటి అని మనసులో అనుకుంది. వెంటనే బాబా తను చెబుతున్న విషయాన్ని ఆపి తన అక్షర ఫలకంపై నేను ఆరాధింపదగిన వాడను అని చూపించారు. అది విని ఆమె ఆశ్చర్యపోవడమే కాదు, అది ఆమె మనసును తేలికపరిచింది కూడా. బాబా జనక మహారాజ్ కథను చెప్పడం ప్రారంభించారు. డాన్ తన చేతి వేళ్లతో పరిపూర్ణతకు చిహ్నంగా చిన్ముద్రను అభినయించాడు. తనకు ఆ ఉద్దేశం లేకుండానే అలవోకగా ఆ చిన్ముద్రను చూపించానని తర్వాత డాన్ చెప్పాడు. అలా అతడు చూపించిన వెంటనే బాబా అతని వైపు తిరిగి అదే చిన్ముద్రని అభినయించి చూపించారు. కొన్ని నిమిషాలు గడిచాయి. ఈసారి డాన్ ఉద్దేశపూర్వకంగానే మళ్లీ తన చేతిని పైకెత్తి అదే అభినయం చేశాడు. బాబా స్పందిస్తారో లేదో పరీక్షించాలని అనుకున్నాడు. అతడు ఇంకా పూర్తిగా చేతివేళ్లను మడిచి చిన్ముద్రగా చూపించనే లేదు. ఈలోపే బాబా వెనక్కి తిరిగి తన చేతితో అదే చిన్ముద్రను చూపించారు. బాబాను చక్రాల కుర్చీలో కూర్చుండబెట్టి సరోష్ బాబాను తీసుకువెడుతుండగా సరోష్ వెనుకకు చేరి డాన్ తన చేతిని పైకెత్తి మూడోసారి చిన్ముద్రను అభినయించాడు. బాబా కుర్చీ చేతులపై ఆనుకుంటూ కొంచెం ఇబ్బంది పడుతూనే వెనక్కి తిరిగి తిన్నగా డాన్ వైపు చూసి అతని సంజ్ఞకు ప్రతిస్పందించినట్లుగా అదే చిన్ముద్రను చూపించారు. డాన్ తరువాత ఆ వైనాన్ని ఇలా తలపోశాడు. భగవంతుడు ఏనాడు నా సమక్షంలో మాట్లాడలేదు, కానీ మానవ రూపంలో ఉన్న ఆయన చర్యలను ప్రత్యక్షంగా చూశానని మాత్రం చెప్పగలను. న్యూయార్క్ మహానగరంలో ఒక శనివారం మధ్యాహ్న సమయంలో కొన్ని క్షణాల పాటు మెహర్ బాబా చర్యలను మొదటిసారిగా చూశాను. ఆ సమయంలో చర్య ప్రతిచర్యకు సంబంధించి ఆయనలోని నమ్మశక్యం కాని సున్నితమైన లక్షణాన్ని గమనించిన నేను ఇంత మాత్రమే వివరించగలను. ఎవరి హృదయాన్నైనా తన నులివెచ్చని ప్రేమతో స్పృశించగల శక్తి మెహర్ బాబాలో ఉంది. బహుశా ఇంకెవరూ ఇలా చేయలేరేమో. జూలై 20 ఆదివారం నాడు స్కార్స్డేల్లో ఉదయం 9 నుండి 11 గంటల వరకు బాబా డాన్ స్టీవెన్స్, ఐవీ జ్యూస్, చార్మియాన్తో సమావేశమయ్యారు. సూఫీ విధానానికి పునర్దిశా నిర్దేశం చేసే విషయమై వారికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వారితో బాబా నవంబర్ 15వ తేదీన, ఆ తర్వాత నా ప్రేమోజ్వల జీవితం
కొనసాగుతుంది. ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా ప్రపంచమంతా గందరగోళం నెలకొంటుంది. ఆ సమయంలో నా శరీరం రాలిపోకుండా ఉన్నట్లయితే 1953 సంవత్సరం జూలై 9 నాటికి నేను తిరిగి అమెరికా వస్తాను. అలా కాక నా శరీరం రాలిపోతే నేను తిరిగి 700 సంవత్సరాల తర్వాత వస్తాను అన్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి. భగవంతుడు 700 నుంచి 1400 సంవత్సరాల మధ్యకాలంలో వస్తాడు. కొంతమందికి అనుమానం ఉంది. ఇప్పుడు అది 700 సంవత్సరాలకు వస్తే బాబా ఆయన యొక్క ఆ అవతార శక్తి ఏదైతే ఉంది అది 700 సంవత్సరాలకు ఉంది. అదే 1400 సంవత్సరాలు ఆయన 1400 సంవత్సరాల తర్వాత రావాలి అంటే ఖచ్చితంగా అప్పుడు రావాలి. అందుకని ఇప్పుడు బాబా ఏమన్నారు, తిరిగి 700 సంవత్సరాల తర్వాత వస్తాను అన్నారు. అందుకని తిరిగి అర్థించుకోండి. జై బాబా, ముందుకెళ్ళండి. డిసెంబర్ నాటికి మీకు 500 టైప్ చేసిన పేపర్లు నా పుస్తకం ప్రచురించడానికి $1000 మీకు అందుతాయి. దాని ప్రచురణ బాధ్యత అంతా ఐవీ జ్యూస్ డాన్ స్టీవెన్స్ దే. సూఫీ విధానపు పునర్దిశా నిర్దేశానికి సంబంధించిన పూర్తి అధికార పత్రాన్ని కంప్లీట్ చార్టర్ ఆఫ్ సూఫీజం రీఓరియంటెడ్ నా సంతకంతో నవంబర్ 15వ తేదీకి ముందే మీకు పంపిస్తాను. అది ప్రపంచంలోని అన్ని ఇతర శాఖలకు సమానంగా వర్తిస్తుంది. డాన్ స్టీవెన్స్ బాబాను ఏకాంతంగా ఒక ప్రశ్న అడిగాడు. దానికి బాబా సమాధానం ఇచ్చారు. తర్వాత ఒక సందర్భంలో బాబా ఇలా చెప్పి రాయించారు. అనుభూతుల నేపథ్యంలో ధృవపరచబడిన మేధోజనిత జ్ఞానం బుద్ధిపరంగా ఏర్పడిన దృఢ విశ్వాసం అవుతుంది. ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ బ్యాక్డ్ ఫుల్లీ బై ఫీలింగ్స్ ఈజ్ ఇంటెలెక్చువల్ కన్విక్షన్. డాన్ ఐవీ జ్యూస్ తిరిగి న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు. అక్కడి నుండి డాన్ స్టీవెన్స్ కాలిఫోర్నియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సెంటెన్స్ ఏదైతే బాబా ఇప్పుడు మనందరికీ చెప్పాడో, మేధోదరిక జ్ఞానం అంటే మేధస్సున్నైతే పొందుతాడు, అది బుద్ధిపరంగా ఏర్పడిన దృఢ విశ్వాసం. అది రాయితే కూడా ఏంటది, అనుభూతుల నేపథ్యంలో మనందరికీ అనుభూతులు కలుగుతున్నాయి, కానీ మనం గుర్తించడం లేదు. మనం బాబాతో ఒంటరిగా ఉన్నప్పుడు, బాబా నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు, బాబా సహవాసంలో ఉన్నప్పుడు, హైదరాబాద్ యాత్రకు వెళుతున్నప్పుడు, తూంబుని ఆయన యొక్క అది ఆయన విశాలమైనటువంటి విశ్వం తూంబు, అందులో ఆయన ఉంటాడు, సజీవంగా ఉంటాడు. అక్కడ మనం ఆయనకి మన యొక్క అంజలను తెలియజేస్తున్నప్పుడు మనకి అనుభూతులు వస్తుంటాయి. అసలు అనుభూతులు వస్తున్నాయి అన్న సంగతి మన ఎవరికి తెలియదు. కానీ బాబా ప్రేమికుడు మాత్రం బాబా చెప్పిన దాన్ని జ్ఞాపకొచ్చుకొని ఏదైనా అనుభూతిని నేను పొందేనా లేదా అని ఆలోచించుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే బాబా మాటలు, ఆ మాటల్లో ఉన్న శక్తి మనకి ఊరకనే పోదు, ఖచ్చితంగా అనుభూతుల్ని కలిగిస్తుంది. అందుకే మీకు ఒక పాటలో అవతారుని ఆరాధన అతని మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేసి ఉండండి. The person you are speaking with has put your call on hold. వినండి. మనం బాబా ప్రేమికులం కదా, అనిపించుకుంటున్నాం కదా, ప్రేమికులుగా మనం చలామణి అవుతున్నాం కదా. ఆయన ప్రతి మాటను కూడా మనం చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఇంత పెద్ద పుస్తకం చదువుతున్నప్పుడు మధ్యలో బాబా మిమ్మల్ని ఆపి వివరణలు చెప్పిస్తున్నారంటే ఆయన ఎంత శ్రద్ధ వహిస్తున్నారో ఒక్కసారి గ్రహించండి. ఇక్కడ
అనుభూతుల నేపథ్యంలో. అంటే ప్రతి వాళ్ళకి అనుభూతులు వస్తాయి అని బాబా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఆ అనుభూతుల్ని గుర్తించగలగాలి, ఆ అనుభూతుల్లో ఉన్న విశేషాలని మనం తెలుసుకోగలగాలి. అటువంటి అనుభూతులు చిన్న అవతారుడికి ఇంకా దగ్గర కాగలగాలి. అయితే ఇక్కడ ఏమిటి బాబా సబ్జెక్ట్ ఏమిటి? అలా వచ్చినటువంటి అనుభూతులు వస్తున్నాయనేటటువంటి ఆ నేపథ్యంలో, అంటే ఆ క్రమంలో ధృవపరచబడిన మేధోజనిత జ్ఞానం, ఆ నేపథ్యంలో అనుభూతుల యొక్క పరంపరలు ఉంటాయి. ఆ పరంపరలు మనం పట్టించుకోవసలు ఒక మనకి ఇష్టమైనవి పట్టించుకునేటట్టు కూడా పట్టించుకోము. అసలు నాకు అనుభూతి వస్తుందా లేదా అని ఆలోచించడం ఎవరు. అంచేత ఆ అనుభూతుల నేపథ్యంలో ధృవపరచబడిన మేధోజనిత జ్ఞానం బుద్ధిపరంగా ఏర్పడిన దృఢ విశ్వాసం అవుతుంది. అది కూడా దృఢ విశ్వాసమే అంటున్నారు. ఎందుకు? అనుభూతుల నేపథ్యంలో వస్తుంది. అది మేధస్సుతో కూడి ఉన్న జ్ఞానం అయినప్పటికీ అది కూడా బుద్ధిపరంగా ఏర్పడిన దృఢ విశ్వాసం అవుతుంది. అయితే బ్రాకెట్లో బాబా ఇంగ్లీష్ లో ఇంటలెక్చువల్ నాలెడ్జ్ బ్యాక్డ్ ఫుల్లీ బై ఫీలింగ్ ఈజ్ ఇంటలెక్చువల్ కన్విక్షన్. మేధస్సుతో మేధస్సు వల్ల వచ్చిన జ్ఞానంతో బుద్ధితో ఏర్పడినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, లేదు ఆ విశ్వాసం ఏదైతే ఉందో అది కూడా దృఢ విశ్వాసం అవుతుంది అంటున్నారు ఆయన. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి బాబా సామాసులను లేకపోతే ఇటువంటి సదస్సులలో కూర్చున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం మర్చిపోయి బాబాకు చేరువవుతాం. అది అటువంటిది అనుభూతితో కూడుకున్నటువంటిది. ఆ దానివల్ల మేధస్సుతో బుద్ధిపరంగా విశ్వాసం ఏర్పడుతుంది. అది కూడా దృఢ విశ్వాసం అవుతుంది అంటున్నారు. అంచేత మనం ఎక్కడికి వెళ్ళినా బాబాతో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అనుభూతి కలిగినా దాన్ని ఒక్కసారి మళ్ళీ నెమరు వేసుకొని ఆ అనుభూతిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశాన్ని మనం అనుభవించి బాబాకి దగ్గర కావడానికి మనందరం ప్రయత్నం చేస్తూ ఉండాలని ఇండైరెక్ట్ గా బాబా ఈ ఒక్క సెంటెన్స్ చెప్పారు. చూడండి, చాలా ముందుకెళ్ళి. సమయం అయిపోయింది. అయితే ఓకే, మనం ఈ డాన్ అభివృద్ధి స్త్రీ న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు. అక్కడ నుండి స్టీవెన్ కాలిఫోర్నియా ఇంటికి వెళ్ళిపెట్టి చదివిసావా? చదివిసాను. అయితే ఓకే. జై బాబా నాన్న, అందరికీ కూడా ప్రేమపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి ఒక విషయం మీకు చెప్పాలి. ఎట్లా ఒక విషయం మీతో